తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. సామూహిక అంకమ్మ పూజ, సువర్ణ పుష్ప పూజ వైభవంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. वसुदाय नमः, ओम कमलाय नमः, ओम कांताय नमः, ओम कामाक्षीपतये नमः, ओम बुद्धाय नमः, ओम अनगाय नमः, ओम हरिवल्लभाय नमः, ओम अशोकाय नमः, ओम अमृताय नमः, ओम धर्मनिलये नमः, ओम करुणाय नमः, ओम लोकमात्रे नमः, ओम गे नमः, ओम पद्मनाभप्रियाय नमः, ओम रमाय नमः, ओम पद्ममाल्ये नमः, ओम पद्मने नमः, ओम पुष्टि नमः, ओम शिवाय नमः, ओम शिवगते नमः, ओम सत्ये नमः, ओम विमलाय नमः, ओम दारिद्र्यनाशाय नमः, ओम प्रेतपुष्करणे नमः, ओम शांताय नमः, ओम शुक्लमयम्रे नमः, ओम पेरुल्ये नमः, ओम परवाराय नमः, ओम यशुन्ये नमः, ओम वसुन्धराय नमः, ओम सर्वद्रवाण्ये नमः, ओम नवदुर्गाय नमः, ओम महाकाली नमः, ओम ब्रह्म विष्णु शिवाज्ञाय नमः, ओम त्रिकालग्न संपन्नाय नमः, ओम भुवनेश्वरी नमः. द्वौपदीपात्रं शुद्धोदक आचमनीयं समर्पयामि. वरलक्ष्मी देवताभ्यो नमः नमस्कारान् समर्पयामि. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై టీడీపీ నేతల దాడి, రక్షణ కల్పించడంలో పోలీసు వైఫల్యం, నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోకుండా పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపై వైసీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రమేష్ యాదవ్, మురుగుడు హనుమంతరావు, కౌలు శ్రీనివాసులు విజయవాడలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజును కలిసి ఫిర్యాదు చేశారు. తక్షణం ఈ ఘటనలపై చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్యయుతంగా ఉప ఎన్నిక జరిగేలా చూడాలని, ఎమ్మెల్సీలకు రక్షణ కల్పించాలని, పోలీసులను ఆదేశించాలని వారు కోరారు. ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ సంబంధించి నేను, నాతో పాటు మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన రాము గారు, అదేవిధంగా కొంతమంది నాయకులతో నలుగురుండవారి పల్లె అనే ఒక గ్రామానికి మా వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన నాయకులనే మేము కలవడానికి ఆ గ్రామానికి వెళ్లడం జరిగింది. అక్కడికి వెళ్లి వాళ్ళతో అంతా మాట్లాడిన తర్వాత మా పనంతా అయిపోయిన తర్వాత మేము మళ్ళీ పులివెందులకు బయలుదేరుతున్న సమయంలో కారు ఎక్కి ఒక నిమిషం అట్లా ట్రావెల్ చేస్తూనే సుమారుగా ఒక 100 నుంచి 150 మంది ఒక 15 కార్లలో ఒక సినిమాలో చూపించే తరహాగా ఒక్కసారిగా మా బండ్ల దగ్గరకు వచ్చి, ముఖ్యంగా మేము కూర్చున్న బండి అటు ముందు ఇటు వెనక సైడ్లు అన్ని పెట్టి ఒక 50 నుంచి 100 మంది మా కారును మొత్తం సరౌండింగ్ చేసి పెద్ద పెద్ద గుండ్రాళ్ళు, అంటే అది చిన్న కొండ ప్రాంతం, పెద్ద పెద్ద గుండ్రాళ్ళు, రాడ్లు, కట్టెలతో మా కారు పైన దాడి చేసి మమ్మల్ని బయటకు గుంజే ప్రయత్నం చేశారు. వాళ్ళ రాళ్లతో ఎంత కొట్టినా అద్దాలు పెద్దగా పగలకపోయేసరికి వెనకలున్న అద్దాన్ని గట్టిగా కొట్టి అక్కడ అద్దం కంప్లీట్ గా బ్రేక్ అయిన తర్వాత రాడ్లతో మొదట మా రాము గారిని ఇక్కడ తల మీద కొట్టడం జరిగింది. ఇంత ఘోరమైన ప్రభుత్వం లేదా ఇంత అరాచకమైన ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎక్కడా లేదు. ఎందుకంటే మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎక్కడికి పోయినా కూడా ప్రజలు సంతోషంగా మేము ఇప్పుడు వేసే ఓటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాం ఓటు అని చెప్పేసి మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన తరువాత పులివెందుల్లో కానీ ఒంటిమిట్ట జెడ్పీటీసీ సంబంధించి ఎన్నికల నామినేషన్ కి సంబంధించి
వేయకుండా అడ్డుకున్నటువంటి వైనం కానీ, ఆ తరువాత నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత అడుగడుగునా కూడా భయపెట్టినటువంటి పరిస్థితులు, చివరికి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రమేష్ యాదవ్ పైన దాడి చేసినటువంటి వైనాల గురించి అన్ని విషయాల గురించి విపులీకరంగా చెప్పడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా కూడా శాంతి భద్రతలకు సంబంధించి ఎక్కడా కూడా పోలీస్ అధికారులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశానికి తొత్తులుగా పచ్చ చొక్కా వేసుకుని తెలుగుదేశం వాళ్ళ ప్రయోజనాలను కాపాడటం కోసమే కొంతమంది పోలీస్ అధికారులు అచ్చంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. అందుకే నిన్న రాష్ట్ర గవర్నర్ గారిని కలిసాం. గవర్నర్ గారికి అన్ని విషయాలు కూడా విపులీకరంగా చెప్పినటువంటి మాట ఈ రోజు వరకు కూడా చూసాం. రమేష్ గారి మీద దాడి జరిగితే ఆ దాడికి సంబంధించి ముద్దాయిలను పట్టుకుంటారని, ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరిపైన కూడా కేసులు పెడతారని భావించినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ రోజు వరకు కూడా కనీసం ఎవరిని కూడా అరెస్టు చేసే పరిస్థితుల్లో, కనీసం వాళ్ళని అడ్డుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో రాజకీయ వేదికలపై భిన్న సిద్ధాంతాలతో ప్రయాణిస్తున్నప్పటికీ వారి మధ్య ఉన్న సోదరానుబంధం ఎంతో ప్రత్యేకం. రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తన సోదరుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు రాఖీ కట్టి తన ప్రేమను చాటుకున్నారు. ఈ అపరూప ఘట్టం వారిద్దరి మధ్య ఉన్న బలమైన అనుబంధానికి నిదర్శనంగా నిలిచింది. రక్షాబంధన్ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహిళా మంత్రులు రాఖీలు కట్టారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పార్టీ నేతలతో పాటు మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల పాఠశాల విద్యార్థులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తదితరులకు మంత్రి సీతక్క రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల అంశానికి సంబంధించి పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని వైసీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలను భయపెట్టి ఎన్నికలకు రాకుండా చేసి గెలవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. రెవెన్యూ యంత్రాంగం నిస్సిగ్గుగా టీడీపీ కోసం పనిచేస్తుందని, కొంతమంది అధికారులు మితిమీరిన ఉత్సాహంతో పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పులివెందుల ఎన్నిక నిర్వహించాలన్నారు. నాయకుల్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి వైనం కానీ, భయపెడుతున్నటువంటి పరిస్థితులు కానీ, అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టాలని వాళ్ళ ఆలోచనలు కానీ, చివరికి ప్రజల్లో మార్పు లేదు. ప్రజలంతా కూడా, ఎందుకంటే పులివెందుల ప్రాంతంలో అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజా తీర్పు మనకు అనుకూలంగా రాదు. ప్రజల్ని ఏదో ఒక విధంగా భయపెట్టి వాళ్ళని ఎన్నికలకు రాకుండా చేసి గెలుపొందాలనే ఆలోచనతో చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన దాడులు చేసినటువంటి వైనం, చివరికి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడు, శాసనమండలి సభ్యుడైనటువంటి రమేష్ యాదవ్ పైన హత్యాయత్నానికి ఒడిగూడినటువంటి వైనం కూడా యావత్తు ప్రజానీకం కూడా, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం చూసినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరోపక్క వీళ్ళకి తోడుగా రెవెన్యూ యంత్రాంగం యావత్తు కూడా ఒకటే మాట, ఏదో ఒక విధంగా తెలుగుదేశాన్ని గెలిపించమని మాకు పైనుంచే ఒత్తిళ్లు ఉన్నాయి, ఆ ఒత్తిళ్లకు అనుగుణంగా మేము పనిచేస్తున్నామని వాళ్ళు కూడా నిస్సిగ్గుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. నిజంగా ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా. సహజంగా రాష్ట్రంలో, దేశంలో అనేకమైనటువంటి ఉప ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడైనా ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితులు అసలు ఉన్నాయని విన్నామా? ఎప్పుడో 2 దశాబ్దాల కిందట బీహార్ ఆ ప్రాంతంలో ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని కదలగదలుగా చెప్పుకున్నటువంటి పరిస్థితులు. కానీ ఈ రోజున 2 దశాబ్దాల కిందట బీహార్లో ఉన్నటువంటి పరిస్థితులు తిరిగి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో తీసుకొస్తా ఉంది. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా
గెలవాలనే భావం లేదు. ఏదో ఒక విధంగా గెలవాలనే ఒక తపన తాపత్రంతో వాళ్ళు పని చేస్తున్నటువంటి విధానాన్ని కూడా దయచేసి ప్రజానికానికి కూడా గమనించమని చెప్పిన ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పులివెందులలో ఓటమి భయంతో వైసీపీ నాయకులు డైవర్షన్ రాజకీయాలకు తెరలేపారన్న మంత్రి సవిత. సూపర్ 6 పథకాలతో టీడీపీ గెలుపు ఖాయమని ధీమా. రానున్న 3 ఏళ్ల వ్యవధిలో రాష్ట్రాన్ని డంపింగ్ యార్డుల రహితంగా తీర్చిదిద్దాం. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పష్టీకరణ. పిఠాపురం నియోజకవర్గంలోని 42 మంది భగవంతుని పిల్లలకు జూలై నెల జీతాన్ని పంపిన పవన్ కళ్యాణ్. జనసేన క్రియాశీలక సభ్యుల ద్వారా 5,000 చొప్పున చెక్కుల పంపిణీ. పులివెందులలో పోలీసులు పచ్చి చొక్కాలు వేసుకుని వైసీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారు. విమర్శలు గుప్పించిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.